ఈ లోకంలో అందరికి ఒక పిచ్చి ఉంది, మనం మంచోళ్ళు అయితే అందరూ మంచోళ్ళు ఉంటారని. అరే, అడవిలోకి వెళ్ళి నేను వెజిటేరియన్ని నన్ను తినక్కుని పులికి చెప్తే వింటుందా? చీల్చిపడేస్తుంది కదా. నేను కూడా అలాగే అనుకున్నా. ఎవడు పిలిచినా వెళ్ళా, ఎవడు ఏది అడిగినా ఇచ్చా. ఎందుకంటే నేను మంచోను కాబట్టి. లోకం కూడా నాతో మంచిగానే ఉంటుంది అనుకున్నా. కానీ నా లైఫ్లో ఒక మెంటల్ లెసన్ నేర్పించింది. ఈ ప్రపంచంలో చాలా మందిని ప్రేమించరు, నీ దగ్గరున్న అవసరాన్ని మాత్రమే ప్రేమిస్తారు. నీ దగ్గరున్న మంచితనమే ఒక పెద్ద మిస్టేక్. ఒకప్పుడు నేను కూడా ఫుల్ అవైలబుల్గా ఉండేవాడిని. ఆఫీస్లో, ఫ్రెండ్స్లో, ఎక్కడ చూసినా నేనే. అందరూ ఏమన్నారో తెలుసా? వీడు చాలా జెన్యున్ బ్రో అని. కానీ లోపల మాత్రం వీడు ఫ్రీగా దొరికి ఒక బానిసరా అని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరికీ అందుబాటులో ఉంటూ వాల్యూ ఉండదు, వాడుకోవడం మొదలు పెడతారు. మరీ మంచిగా ఉంటే మనుషులు గౌరవించరు, వాడుకుని పక్కన పడేస్తారు. పీపుల్ డోంట్ రెస్పెక్ట్ కైండ్నెస్, దే రెస్పెక్ట్ స్టాండర్డ్స్. మర్యాద ఇవ్వు, కానీ నీ మీద చేయి వేసే ఛాన్స్ మాత్రం ఇవ్వకు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఎమోషనల్ బ్లాక్మెయిల్. డార్క్ సైకాలజీలో ఒక వెపన్ ఉంది, అదే గిల్ట్. వాడు నిన్ను డైరెక్ట్గా కొట్టడు, కానీ వాడి మాటలతో నిన్ను చంపేస్తాడు. నువ్వు మారిపోయావు బ్రో, నీకు యాటిట్యూడ్ వచ్చింది అని డైలాగులు వేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు గిల్టీగా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి సేవ చేయాలని. నీ వీక్నెస్ కోపం కాదు, నీ అటాచ్మెంట్. వాడికి నీ స్నేహం అక్కర్లేదు, నువ్వు చేసే సాయం కావాలి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్కు నో చెప్పి చూడండి, అప్పటి వరకు వాడు వేసుకున్న ముసుగు ఊడిపోయి అసలు రంగు బయటపడుతుంది. ఇంకొంతమంది ఎంత పెద్ద గొడవ జరిగినా సైలెంట్గా ఉంటారు. సైలెన్స్ అంటే సైకో కాదు, ఒక పవర్. కొంతమంది అరిచి గొడవ చేయరు, సైలెంట్గా మాత్రమే ఉంటారు. ఆ మౌనం ఉందే, అది మాటల కంటే డేంజరస్. నువ్వు ఏదో తప్పు చేసావని నీకే అనిపించేలా నేను టార్చర్ చేస్తారు. దాన్నే మెంటల్ కంట్రోల్ అంటారు. అన్నిటికీ ఆరవాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల సైలెంట్గా ఉండటం కూడా ఒక పవర్ఫుల్ రిప్లై. ఎదుటి వాడు అటెన్షన్ కోసం అరుస్తాడు, నువ్వు కంట్రోల్ కోసం ఆగు. సైలెన్స్ క్రియేట్స్ ప్రెజర్. నీ సైలెన్స్తో వాడు కన్ఫ్యూజ్ అవ్వాలి. మనం పామును చూసి ఎలా భయపడతామో, నీ ఆపోజిట్ పర్సన్ నిన్ను చూసి అలా భయపడాలి. ప్రపంచంలో ఎవడు నిన్ను చూసి రెస్పెక్ట్ ఇవ్వడు, ముందు టెస్ట్ చేస్తాడు. నువ్వు ఎంతవరకు తట్టుకుంటావో చూస్తాడు. ఆఖరికి నువ్వు భరిస్తున్నావంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. వీడు మంచోడే కదా, ఏమన్నా పర్లేదు అని అనుకుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే పాము అంత ఈజీగా ఎవరిని కరవదు, బుస కొడుతుందంతే. ఆ బుస చూసి అందరూ భయపడతారు. నీ క్యారెక్టర్ కూడా అంతే. నువ్వు ఎప్పుడు డేంజరస్గా ఉండాల్సిన పని లేదు, కానీ నీ లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం వీడు వదలడు అనే భయం వాడుకుండాలి. ఆ భయంలో నుంచే రెస్పెక్ట్ పుడుతుంది. నీ ఎదురుగా ఉన్నది నువ్వు ఒక్కడు మాత్రమే. ప్రతి ఒక్కడు నీ ఫ్రెండ్ కాదు. కొంతమంది నీ సక్సెస్ కోసం వెయిట్ చేయరు, నీ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుందా అని వాచ్ చేస్తూ ఉంటారు. మీరు గ్రో అవుతుంటే వాళ్ళ ముఖాల కలర్ మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఎవడి మాటని నమ్మకండి, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించండి. మేకప్ ముఖారికి ఉంటుంది కానీ బుద్ధికి ఉండదు. రిపీటెడ్గా వాడు చేస్తున్న పనులే వాడు అసలైన క్యారెక్టర్. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రేమ కోసం, అటెన్షన్ కోసం నీ ఆత్మగౌరవాన్ని వదులుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటే లోకం నిన్ను బతకనివ్వదు. నీ లైఫ్లోకి ఎవరిని రానివ్వాలి, ఎవరిని తన్నేయాలనేది నువ్వు మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. కొందరిని దూరం పెట్టడం అంటే ఈగో కాదు, అది సెల్ఫ్ ప్రొటెక్షన్. ఈ ప్రపంచానికి నువ్వు ఎంత మంచోడు అనేది అనవసరం. నిన్ను ఎలా ట్రీట్ చేయాలని, నువ్వు వాళ్ళకి ఎలా నేర్పావు అనేది ముఖ్యం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు నీకు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యి ఉంటే, నీ లోపల ఉన్న ఫైర్ని ఇది టచ్ చేసి ఉంటే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నీ ఫ్రెండ్స్లో ఇలాంటి అతి మంచోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడే ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మైండ్ బ్లోయింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.